ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాల్సిన పనులు చేయకుండా నేరుగా వారు దాడి చేసిన సందర్భంలో మా చైర్మన్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, అక్కడ ఉన్న మా మెంబర్స్ అండ్ ఏఎంసీ కమిటీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మెంబర్స్, మా కృష్ణ, వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఫార్మర్స్తో మాట్లాడుతుంటే కర్రలు పట్టుకొని వచ్చి విచక్షణారహితంగా కొట్టడం ఇది అత్యంత దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి చర్య జరిగింది. అప్పట్లో రైతుల మీద కేసులు వద్దు, మంచిది కాదంటే మేమంతా ఆ రోజు మాట్లాడి ఇడిచిపెట్టాం. కానీ ఈరోజు రైతులు కాదు, వాస్తవం నిజమైన రైతులు వాళ్ళు మంచిగానే ఉన్నారు. కేవలం టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ గూండాలు తప్ప ఇంకెవరు ఈ పని చేయలేదు. దాంట్లో మేము అన్ని చరిత్ర తీసినాం. వాళ్ళ మొత్తం పుట్టుపూర్వోత్తరాలు వస్తే వీళ్ళంతా గువ్వల బాలనాథ్ అనుచరులు. గువ్వల బాలనాథ్ అనే వ్యక్తి గతంలో ఇటువంటి చర్యలకు ఆయన స్వతహాగా పాల్పడ్డాడు. వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళకు కూడా ఇటువంటి రకమైనటువంటి యాక్టివిటీస్ని వాళ్ళకి నేర్పిండు. మళ్ళీ ఏమనకుండా ఆయన మొన్నటి వరకు ఇక్కడ రాలే, కాన్స్టిట్యున్సీకి సంవత్సరం నుంచి వస్తలేడు. ఆయనకి ఏంటంటే ఉనికిని కోల్పోకుండా ఉండాలి, నేను కూడా ఉన్న ఒక వ్యక్తిని అని చెప్పుకోవడం కోసం మొన్నటికి మొన్న బ్రహ్మరామ గుడిలో వచ్చి నేను పూజ చేస్తున్న సందర్భంలో పోలీసు వాళ్ళు కొంచెం ఆగండి, ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పారు. దానికి ఆయన జీర్ణించుకోలే. మరి వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూడా ఆగినా, ఆయన పూజ చేసేటప్పుడు నేను కూడా బయటనే ఆగినా. ఆయనకి ఎందుకు మరి ఆ రకమైనటువంటి ఏమంటారు జీర్ణించుకోక మతిస్థిమితం లేకుండా సహనం కోల్పోయి ఈ రకంగా చేయటం అత్యంత దారుణం. అచ్చంపేట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు విజ్ఞులు, తప్పకుండా ఎవరైందని అచ్చంపేట ప్రజలకు తెలుసు. అందుకే నేను 50,000 ఓడించి బండకేసి కొడితే ఇప్పటి కూడా బుద్ధి వస్తలేదు.